హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ధని కిచెన్. సేమియా సబ్బీం పాయసం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇలాగే ట్రై చేసుకుని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్ సబ్బీం తీసుకోండి. పచ్చిశనగపప్పు టీ గ్లాస్లో 1/2 గ్లాస్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల సబ్బీం అనేది అంటుకోకుండా నీట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే సబ్బీం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు వాటర్ అనేది పోసుకోండి. ఇలా 5 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని నానబెట్టుకున్న సబ్బీము పచ్చిశనగపప్పుని వాటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ మరుగుతున్న టైంలో ఈ నానబెట్టుకున్న సబ్బీము పచ్చిశనగపప్పుని ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఒక 15 నిమిషాల్లోపు ఇదంతా కూడా కుక్ అయిపోతుంది. అంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి అనేది వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ టేస్టీ పాయసంలోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి ముక్కలు చేసుకొని కట్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బండిలోకి నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే సబ్బీం తీసుకున్నామో అదే కప్తో సేమియాని తీసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఫ్రై చేసుకునే లోపు ఈ సబ్బీం అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇదంతా కుక్ అవ్వడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. ఇలా అంతా కూడా కుక్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు వదిలేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇది బాగా మరుగుతున్న టైంలో అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న సేమియాను కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సేమియాను ఆల్రెడీ ఫ్రై చేసినాము కాబట్టి ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నారంటే సేమియా అంతా కూడా బాగా ఉడికిపోతుంది. అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, చాలా నీట్గా అయితే సేమియా అక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. తీపి తక్కువ తినేవాళ్ళు 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా అంతా కూడా మిక్స్ చేస్తున్నారంటే చక్కెర అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసుకొని యాలకుల పొడిని కూడా దంచి వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలను కూడా 1 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. పాలు అనేది ఆల్రెడీ మనం కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుంది. పచ్చి పాలను యాడ్ చేసామంటే విరిగిపోతాయి. అలా కాకుండా బాగా కాచి పక్కన పెట్టుకున్న పాలనే యాడ్ చేసుకోవాలి. ఈ పాయసం ఒకసారి ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.